హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ప్రీవియస్ వీడియోస్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కోసం రే ఆప్టిక్స్ అనే చాప్టర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం. అయితే మన ప్రీవియస్ వీడియోస్ లో థిన్ ప్రిజమ్స్ లో లైట్ డిస్పర్షన్ అనేది ఎలా జరుగుతుంది, యాంగులర్ డిస్పర్షన్ అంటే ఏంటి, డిస్పర్స్ పవర్ ను కూడా మనం క్యాలిక్యులేషన్ చేసాం. అయితే ఈ రోజు వీడియోలో డీవియేషన్ వితౌట్ డిస్పర్షన్, డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వెబ్సైట్ లోకి వెళ్తే జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ స్టూడెంట్స్ కోసం మాక్ టెస్ట్లు, ప్రీవియస్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. సో ఫర్ బెటర్ ప్రిపరేషన్ యూ మస్ట్ విజిట్ దిస్ వెబ్సైట్. ఓకే స్టూడెంట్స్, టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్. సో ఇక్కడ డీవియేషన్ ఉండకూడదు, డిస్పర్షన్ జరగాలి. సో దీనికి మనం కాంబినేషన్ ఆఫ్ ప్రిజమ్స్ ని వాడతాం. సో ఎస్పెషల్లీ థిన్ ప్రిజమ్స్ ని మాత్రమే వాడతాం. సో ఇక్కడ ఒక థిన్ ప్రిజం తీసుకున్నట్లయితే సో దీనికి యాంగిల్ ఆఫ్ ప్రిజం ఏ అని తీసుకుంటాం, A1. అలానే దీని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అని తీసుకుంటాం. సో దీనికి ఇంకొక ప్రిజం ని మనం ఇలా ఆపోజిట్ గా కంబైన్ చేస్తాం. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ ప్రిజం A2 అని తీసుకుంటాం. ఇక్కడ μ1 అంటే ఫస్ట్ ప్రిజం కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ1, సెకండ్ ప్రిజం కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ μ2 అని తీసుకుంటాం. ఓకే స్టూడెంట్స్, ఫస్ట్ ప్రిజం లోకి ఒక లైట్ రే అనేది ఇలా ఎంటర్ అయింది. ఇలా ఎంటర్ అయినప్పుడు ఇది రెడ్ కలర్ గా విడిపోయి మళ్ళీ సెకండ్ ప్రిజం లోకి ఇలా వచ్చేసి ఇలా వెళ్తూ ఉంటుంది. అలాగే వైలెట్ కలర్ ఇలా విడిపోయి సెకండ్ ప్రిజం లోకి ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎప్పటిలాగానే రిఫ్రాక్షన్ జరిగింది. రిఫ్రాక్షన్ జరిగిన తర్వాత రెడ్ కలర్ ఏమో ఇలా వెళ్ళిపోయింది, వైలెట్ కలర్ ఏమో ఇలా వెళ్ళిపోయింది. సో మన ప్రీవియస్ వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రెడ్ కలర్ కి వైలెట్ కలర్ కి మీన్ కలర్ అనేది ఎల్లో కలర్ ఉంటుందని చెప్పుకున్నాం కదా. సో ఈ మీన్ కలర్ ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో రే అనేది వైట్ రేకి ఏమైంది, ప్యారలల్ గా ఉంది. సో ప్యారలల్ గా ఉంది అంటే అక్కడ ఏంటి, డీవియేషన్ జరగలేదు, అంటే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ జరగలేదు, డీవియేషన్ లేదు అక్కడ. సో ఇక్కడ డీవియేషన్ జరగలేదు కాబట్టి యాంగులర్ డిస్పర్షన్ వచ్చేసి θ is not equal to 0. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ డెల్టా ఈక్వల్ టు 0 అవుతుంది. డెల్టా ఈక్వల్ టు Δ1 ప్లస్ Δ2 is must and should be 0. సో ఇక్కడ డెల్టా ఈక్వల్ టు Δ1 అంటే A1 ఇంటూ μ1 మైనస్ 1 ప్లస్ A2 ఇంటూ μ2 మైనస్ 1 ఈక్వల్ టు 0. సో నెక్స్ట్ వచ్చేసి θ is not equal to 0. θ ఈక్వల్ టు θ1 ప్లస్ θ2. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా θ ఈక్వల్ టు మ్యూ v1 మైనస్ మ్యూ r1, మ్యూ v2 మైనస్ మ్యూ r2. సో దిస్ ఈజ్ డిస్పర్షన్ వితౌట్ డీవియేషన్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ కాన్సెప్ట్ డీవియేషన్ వితౌట్ డిస్పర్షన్. అంటే ఇక్కడ డీవియేషన్ జరగాలి కానీ డిస్పర్షన్ జరగకూడదు, అంటే కలర్స్ గా విడిపోకూడదు. ఓకే స్టూడెంట్స్, ఎప్పటిలాగానే ఒక లైట్ రే అనేది ఈ ఫస్ట్ ప్రిజం లోకి ఇలా ఎంటర్ అయ్యి ఇక్కడ రెడ్ కలర్ గాను వైలెట్ కలర్ గాను విడిపో